సంగారెడ్డి పట్టణంలోని మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సూచించారు. ఈ పనులను సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదే అంశంపై కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. వచ్చే వినాయక చవితి, బతుకమ్మ పండుగలలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇది రాజీవ్ గృహకాల పనేది ఆయన డ్రీమ్ ఉంటుంది రాజశేఖర రెడ్డి. అందులో భాగంగానే మనము సంగారెడ్డిలో స్టార్ట్ అయింది, అంత కట్టడం కూడా జరిగింది. దాంట్లో కొంత ఆ టైంలో ఎందుకో అది ఫెసిలిటీ, దాని తర్వాత నేను కూడా తర్వాత ఈ తెలంగాణ ఉద్యమాలు వాళ్ళు రాష్ట్రం డివైడ్ అయిపోయింది. ఏం చేసుకుని అక్కడ పోదాం మేడం, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఇప్పుడు మనకు ఫండ్స్ ఎన్ని కావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేడం చెప్తే ఐడియా వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? సో ఇది పంపించారు ఆల్రెడీ. ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 432 ఏమైనా ఆక్యుపైడ్ ఉన్నాయా? అది ఖాళీ 188 ఆక్యుపైడ్. ఇవి ఫెసిలిటీస్ లేకపోయినా స్టేయింగ్ లేదు. ఎప్పటి నుంచి ఆక్యుపైడ్? వాళ్ళకి ఇచ్చేసారు. ఇది పిఎం ఏదైతే ఇప్పుడు మన హెచ్ఎండే లిమిట్స్ ఉన్నాయి కదా, మనం దాంట్లో ఏమైనా దీన్ని పిఎం ఏదైతే ఏమైనా ప్రాబ్లం ఉంటే హౌసింగ్ ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా హెచ్ఎండే పరిధిలో ఉన్న వర్క్లకు వచ్చిన ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్కి వస్తుంది. పోయిన బిల్స్ అని అట్లే ఉన్నాయి, పోయిన గవర్నమెంట్ బిల్స్ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ తీసుకున్నాం కూడా దానికి ఎవరు ముందుకు వస్తున్నారు, లేట్ అయిపోయింది. నేను అందుకే ఇప్పుడు హెచ్ఎంఏ పరిధిలో కాడికి మనకు కాంట్రాక్టర్లు వస్తుందో ఇబ్బంది లేదు. నేను ఇంకా ముందైనా వాళ్ళు రెడీ, వాళ్ళకి చేసి పేమెంట్కి ఇది హెచ్ఎంఏ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ప్రీవియస్ ఫండ్స్ ఏమైనా క్లోజ్ అయిన వర్క్ ఫర్దర్ బడ్జెట్ లేదు. మీరు ఎక్స్పోర్ట్ చేసి మీరు ఫార్వర్డ్ చేయండి. బట్ ఒక్కసారి మీరు హౌసింగ్ కూడా అడగండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అది మన స్టేట్ చాలా ఫండ్ ఉంది అని ఎంపీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ దీనికి మనం ఇటు రెండు దిక్కుల మనం మీరు రికమెండ్ చేసి వీళ్ళు తెలుసుకోలేమండి. తర్వాత నా రిక్వెస్ట్ అయితే మీరు అటు ఇటు రెండు ఇద్దరు రికమెండ్ చేయొచ్చు కదా. ఏమి మీరు రెండు చేయండి, అందులో రెండు ట్రై చేస్తానండి. ఏదో ఒకటి ఫాస్ట్ అవుతుంది అట్లా చేయండి. మరి మీరే పేపర్ పని ఫాస్ట్ చేయండి. విజిట్ అయిపోయిన తర్వాత మీరు చేయండి. ఒకసారి చూస్తే మేడం కూడా ఐడియా వస్తుంది. మీరు మనకి ఒక్కటే చెప్తున్నారు, కొత్త గతంలో తీసుకున్నారు ఉన్న చూడు వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ కొత్త వాళ్ళకు నేను కానీ నా భార్య రికమెండ్ చేసిన ఒక్కరికి ఇవ్వదు. అర్థమైందా మీకు? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు కొట్టి కట్టారు, కట్టిన వాళ్ళంతా ఆ ఆశతోనే కట్టారు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక వాళ్ళు 50,000 రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ రికార్డు మీ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకే ఇవ్వాలి. కొత్తది ఒక్క రికమెండ్ కూడా పనిచేస్తాడు. ఇది లైన్ ఇది. ఓకే, నేను ఫండ్స్ తీసుకొస్తాను మేడం. నా రిక్వెస్ట్ మీతో రెండు డిపార్ట్మెంట్లో రికమెండ్ చేస్తాను. నేను దాన్ని బట్టి ఫాలోఅప్ చేస్తాను. మీరు అక్కడ నుండి నేను వచ్చేస్తాను మేడం. పాత ముట్ట కొత్తది రాదు, అంతే కదా. ఆ ఊళ్ళో ల్యాండ్ అవుతుందో తొగరపల్లి రైతులది
అలియాబాద్ రైతులు వాళ్ళది ఆ 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ఇద్దాము, ఏదో మన్సాన్పల్లి 10-15 వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఆ ఊరు వాళ్ళకే ఉంటది. దాని తర్వాతనే పక్కన. అయితే నిన్న కొంత దాంట్లో కూడా ల్యాండ్ కోల్పోయి ఉన్న వాళ్ళు ల్యాండ్ దాంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు మిగిలిపోతే అప్పుడు పక్క ఊరు వాళ్ళని ఇవ్వాలి. ఆ ప్రయారిటీ అలా మొత్తం ఇల్లు. మేడం రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇది రాజ్య గృహకల్పన అనేది ఆయన డ్రీమ్ ఉంటుంది రాజశేఖర రెడ్డి. అందులో భాగంగానే మనము సంగారెడ్డిలో స్టార్ట్ అయింది, అంత కట్టడం కూడా జరిగింది. దాంట్లో కొంత ఆ టైంలో ఎందుకో అది ఫెసిలిటీ దాని తర్వాత నేను కూడా తర్వాత ఈ తెలంగాణ ఉద్యమాలు వాళ్ళు రాష్ట్రం డివైడ్ అయిపోయింది. ఏం చేసుకుని అక్కడ పోదాం మేడం, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఇప్పుడు మనకు ఫండ్స్ ఎన్ని కావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ మేడం చెప్తే ఐడియా వచ్చేస్తుంది. లాస్ట్ పేమెంట్ యాక్చువల్లీ 432 దాంట్లో కంప్లీట్ సార్ టీబీహెచ్కే అయిన తర్వాత తీసుకున్నాం. ఎంత వచ్చింది? సో ఇది పంపించారు ఆల్రెడీ. ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 432 ఏమైనా ఆక్యుపైడ్ ఉన్నాయా? అన్ని ఖాళీ 188 188 ఆర్ ఆక్యుపైడ్. ఇవి ఫెసిలిటీస్ లేకపోయినా స్టేయింగ్ లేదు. ఎప్పటి నుంచి ఆక్యుపైడ్ వాళ్ళకి ఇచ్చేసాం. ఇది పిఎం ఏదైతే ఏమైనా వస్తుందా? ఇప్పుడు మన హెచ్ఎండే లిమిట్స్ ఉన్నాయి కదా, మనం దాంట్లో ఏమైనా దీన్ని మరి పిఎం ఏదైతే ఏమైనా సార్ ప్రాబ్లం ఉంటే హౌసింగ్ ట్రై చేస్తాం. ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా హెచ్ఎండే పరిధిలో ఉన్న వర్క్లకు వచ్చిన ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్కి వస్తుంది. పోయిన బిల్స్ అని అట్లే ఉంది, పోయిన గవర్నమెంట్ బిల్స్ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ తీసుకున్నా కూడా దానికి ఎవరు ముందుకు వస్తున్నారు, లేట్ అయింది. నేను అందుకే ఇప్పుడు హెచ్ఎండే పరిధిలో కాడికి మనకు కాంట్రాక్టర్లు వస్తుందో ఇబ్బంది లేదు. నేను ఇంకా ముందైనా వాళ్ళు రెడీ, వాళ్ళకి వేసి పేమెంట్కి ఇది హెచ్ఎండే పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ప్రీవియస్ ఫండ్స్ ఏమైనా క్లోజ్ అయిన వర్క్ ఫర్దర్ బడ్జెట్ కానీ ఏమీ లేదు. మీరు రిపోర్ట్ చేసి మీరు ఫార్వర్డ్ చేయండి. బట్ ఒక్కసారి మీరు హౌసింగ్ కూడా అడగండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది మన స్టేట్ చాలా ఫండ్ ఉంది అని ఎంపీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ దీనికి మనం ఇటు 2 దిక్కుల మనం మీరు రికమెండ్ చేసి ఇట్లా వీళ్ళు తెలుసుకోలేమండి. తర్వాత నా రిక్వెస్ట్ వస్తే మీరు అటు ఇటు 2 ఇద్దరు రికమెండ్ చేయొచ్చు కదా. ఏమి మీరు 2 చేయండి, అందులో 2 ట్రై చేస్తానండి, ఏదో ఒకటి ఫాస్ట్ అవుతుంది. అట్లా చేయండి, మరి మీదే పేపర్ పని ఫాస్ట్ చేయండి. విజిట్ అయిపోయిన తర్వాత మీరు చేయండి. ఒకసారి చూస్తే మేడం కూడా ఐడియా వస్తుంది. మీరు మనకి ఒక్కటే చెప్తున్నారు, కొత్త గతంలో తీసుకున్నారు ఉన్నారు చూడు వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ కొత్త వాళ్ళకు నేను కానీ నా భార్య రికమెండేషన్ ఒక్కరికి ఇవ్వదు. అర్థమైందా మీకు? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు కొట్టి కట్టారు, కట్టిన వాళ్ళంతా ఆ ఆశతోనే కట్టారు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక వాళ్ళు 50,000 రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ రికార్డు మీ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకే ఇవ్వాలి. కొత్తది ఒక్క రికమెండ్ కూడా పనిచేస్తాడు. ఇది లైన్ ఇది. ఓకే, నేను ఫండ్స్ తీసుకొస్తాను మేడం. నా రిక్వెస్ట్ మీతో 2 డిపార్ట్మెంట్లో రికమెండ్ చేస్తాను. నేను దాన్ని బట్టి ఫాలోఅప్ చేస్తాను. మీరు అక్కడ నుండి నేను వచ్చేస్తాను మేడం. పాత డిలీట్ చేయమంటారు, ఎలక్షన్ తర్వాత డిలీట్ చేద్దాం. ఈ ఎలక్షన్ అంటే రాజీవ్ కాబట్టి పాత ముట్ట కొత్తది రాదు, అంతే కదా. లిస్ట్ ఉంది కదా, ఎవరికైతే సైకిల్ వాళ్ళ నుంచి పేర్లు మీరు సెలెక్ట్ చేసి ఇస్తే వెరిఫికేషన్ చేసి వాళ్ళకి డైరెక్ట్ ఎక్స్ట్రా వాళ్ళంటే ప్లాట్లకి భూమి ఉన్న వాళ్ళ
భూమి ఉన్న వాళ్ళు భూమి ఇచ్చిన వాళ్ళు అలియాబాద్ ల్యాండ్ అవుతుందో తొగరపల్లి రైతులది అలియాబాద్ రైతులు వాళ్ళది ఆ 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ఇద్దాము, ఏదో మనసాన్పల్లి 10-15 వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఆ ఊరు వాళ్ళకి ఉంటది. దాని తర్వాత అయితే నిన్న కొంత దాంట్లో కూడా ల్యాండ్ కోల్పోయి ఉన్న వాళ్ళ ల్యాండ్ First priority. దాంట్లో వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు మిగిలిపోతే అప్పుడు పక్కూరు వాళ్ళని ఇవ్వాలి. ఆ ప్రయారిటీ అలా మొత్తం ఇల్లు మహబూబ్ సాగర్ చెరువు సింగూర్ మరియు మంజీరా డ్యాం నుండి హైదరాబాదు ఉస్మాన్ సాగర్ వరకు నీటిని సరఫరా చేసే నీటి ప్రవాహం భాగం పూర్తికుంత స్థాయి FDL 508.5 మీటర్లు. నీటి వ్యాపన చెరువు విస్తీర్ణం 400 ఎకరాలు. నీటి స్థాయి 507.6 మీటర్లు. మహబూబ్ సాగర్ చరిత్ర పరిచయం. మహబూబ్ సాగర్ చెరువు కింది బజార్ చెరువు అని వినాయకులని పిలువబడేది. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన కృత్రిమ చెరువు. ఈ చెరువు ఈ ప్రాంతానికి చారిత్రక శతాబ్దం ప్రారంభంలో ఉత్సాహంగా నిర్మించబడింది. ఇది నిజాం గారి పరిపాలనలో మహారాజుల ప్రోత్సాహంతో సాగిందని చెప్పవచ్చు. స్థానిక రైతుల సాగు నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం మరియు ఈ ప్రాంతంలో సాగు ఉత్పత్తి పెంపొందించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ సాగర్ అభివృద్ధి పనులు చేపట్టి స్థానిక సమాచారాన్ని ఆహ్వానిస్తుంది మరియు ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పర్యావరణ ప్రాముఖ్యత. మహబూబ్ సాగర్ వివిధ పుష్పజాలాల మరియు వన్యప్రాణుల పరిరక్షణకు కీలక మరియు నీటి మట్టాన్ని పునఃపూరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక అభివృద్ధులు. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు సమర్పించిన వినతి పత్రం ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో వేయడం జరిగింది. ఇటీవలి కాలంలో మహబూబ్ సాగర్ ను పునరుద్ధరించడానికి అనేక సార్లు అభివృద్ధి గురించి చర్చలు జరిగాయి. కాలుష్యం మరియు మట్టి పొరల వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మహబూబ్ సాగర్ ప్రాజెక్టు నిరంతర అభివృద్ధి మరియు చెరువు వినియోగం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పునరుద్ధరించుటకు కృషి ప్రస్తుతం శ్రీ జగ్గారెడ్డి గారు సంగారెడ్డి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అతి త్వరగా మంజూరు చేయించడానికి మన ప్రాజెక్ట్ ఇళ్ళనే ఉందా? సంగారెడ్డి మాస్టర్ ప్లాన్ మరియు ఇరిగేషన్ సర్వే, డ్రోన్ సర్వే, టోపో సర్వే, హీట్ మ్యాప్ సర్వే, వాటర్ క్వాలిటీ టెస్ట్, సాయిల్ టెస్ట్, అంబియంట్ ఎయిర్ క్వాలిటీ టెస్ట్, బేజమెట్రీ సర్వే, నాయిస్ టెస్ట్, సెండిమెంటేషన్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చెరువు చుట్టూ వేసి కొత్త STPకి పంపించి STPలో ట్రీట్ అయిన శుభ్రమైన నీటిని చెరువులోకి పంపించగా సాలిడ్ వేస్ట్ వ్యర్థ ఘన పదార్థాలు చెరువులో వేయకుండా కావలసిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ టాయిలెట్స్ కట్టుట మరియు పార్కింగ్ ఫెసిలిటీ చేయుట ఇందులో భాగంగా ఉంటుంది. చెరువు కట్టుకు తగినంత విద్యుత్ వెలుతురు, లైట్స్, మంచి ఫుడ్ కోర్స్, బోటింగ్ ను పునరుద్ధరించడం కూడా యాక్సెస్ గా ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని నిర్మించడం కూడా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది. చెరువుని చేపలు మంచిగా పెరిగే విధంగా చేయడము, చేపలు పట్టుటకు వీలుగాకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బెస్తవారి గుడిని, దర్గాను నిర్మించుట మరియు దేవాలయం నీటిలో మునగకుండా ఒక కార్నర్ లో గుంతలోకి నీరు కలెక్ట్ చేసే విధంగా తయారు చేసి ఆ నీటిని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ గుండా STPకి పంపించుట జరుగుతుంది. లోని పెద్దలకు, యువకులకు అందరికీ కృతజ్ఞతలు. నిర్మల జగ్గారెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది. ఇందుకు గాను ఈ ప్రాజెక్టును దశల వారీగా నెక్స్ట్ దసరా వరకు పూర్తి చేయుటకు అన్ని విధాలుగా సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. మహబూబు వినాయక పండుగకు మాత్రమే కాకుండా మంచిగా చేపలు పట్టుటకు అన్ని విధాలుగా పర్యావరణానికి అనుకూలంగా మన చుట్టుపక్కల ఉన్న IIT స్టూడెంట్స్, MRF ఆర్డినెన్స్ కంపెనీలో పనిచేసేవారు, ఫ్యాక్టరీస్ లో పనిచేసేవారు, హైదరాబాద్ నుండి సందర్శకులు, తెలంగాణ నుండి సందర్శకులు, టూరిస్టులు వచ్చి ఆహ్లాదంగా మనోల్లాసం మరియు ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మహబూబ్ సాగర్ చరిత్ర ప్రాంతీయ వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది.
మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ వారసత్వాన్ని గౌరవించడం మరియు భవిష్యత్తు తరాల కొరకు దీన్ని స్థిరంగా నిర్వహించడం ఎంతో అవసరం. కానీ ఇప్పుడు ఒక్కరిని టచ్ చేసిన అందరూ ఇంకొకటి రెండోది జీతాలు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఎవరికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. జీతాల ప్రాబ్లం సత్య గారి ఇప్పుడు అతి కష్టం మీద నాలుగు మండలాలు గవర్నమెంట్ పరంగా డబ్బులు ఇప్పించి ఒక గ్రామంలో 150, 200 మంది డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ దాంట్లో ఆపరేషన్ ప్రకారము అంటే గవర్నమెంట్లో ఇది ప్రాసెస్ నడుస్తుంది. మన ఇంతకుముందు మన సమగ్ర రాష్ట్రంలో ఉండే మనకి స్టేట్ డిమాండ్ అయినాక చేంజ్ అయింది. కాబట్టి జస్ట్ మనం అంటే ఏ ఊళ్ళో అది వేరు మేడం. మనం ఏంటంటే ఇది పూర్తిగా గవర్నమెంటే రైతుల దగ్గర తీసుకొని ఈ పరంగానే వాళ్ళకు 100 గజాల చొప్పున ప్లాట్ ఇవ్వాలి. అది మన రిప్రజెంటేషన్ అదే అనుకుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం మీరు ఆ మధ్యలో మీద డిస్కస్ చేసినప్పుడు కూడా హెచ్ఎండిఓ పరిధిలో ఉన్నదానికి రిలాక్సేషన్ ఇవ్వాలని మీరు అన్నారు. అది మేము ఆల్రెడీ ఇచ్చేసాం లెటర్. మీరు మన డిస్కస్ అది ఇచ్చేసినది. ఇది మటుకైతే మనం నెక్స్ట్ కొంత దీన్ని మనం ఏ ఊరితో ఆ ఊరి మనం బెటర్ ఏంది మేడం, టైం వేస్ట్ కాకుండా ఈ లోపల నేను వచ్చేందంటే ఐడెంటిఫై చేయించి అన్ని ఊర్లలో కొంత ఆర్టీఓ రాలేదు కాకుండా మన అది వచ్చి గవర్నమెంట్ ఎట్లా అది వస్తుంది ఇప్పుడు పాలసీ ఈ లోపల రెడీ ఉంటాము. నోట్ చేసుకో కలెక్టర్ సార్ ఏం చెప్తున్నారు టాయిలెట్ బ్లాక్స్ అనేది మనం ఎక్కడ కూడా మనం చూపించలేదు. నోట్ చేసుకోండి. పబ్లిక్ టాయిలెట్స్ అనేది మనకి ఇప్పుడు పాపులేషన్ బట్టు బాత్రూమ్స్ 2 different toilet blocks ఉన్నాయి. అక్కడ త్రూఅవుట్ ద 1.5 kilometers డెవలప్ చేస్తున్నాం. సో పబ్లిక్ ఎక్కడైతే సీటింగ్ ఉంటుందో, ఎక్కడ వెయిటింగ్ ఉంటుందో, ఎక్కడ సీటింగ్ ఉంటుందో ఏదైనా శానిటేషన్ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఆ కాంపొనెంట్ ఉందా అంటే పాపులేషన్ బట్టి చేయండి. అది లొకేషన్ ఒక డీటెయిల్స్ దాంట్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నప్పుడు మేము పేపర్ చేయడం మనకి చెరువు ఉంటుంది కదా, చెరువు లోపల సైడ్ జరిగినప్పుడు ఇరిగేషన్ ప్రాబ్లం బట్ చేస్తున్నాం కాబట్టి కాదు మేడం దాన్ని అప్లికేషన్ పెట్టుకున్నాం. మనం చూస్తున్నాం కదా, మనం పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటూ పేపర్ సంబంధించి చెరుకటి యువతల కానీ ఎక్కడైనా పని జరిగేది జరుగుతుంటది. ఇప్పుడు మీరు చేసే మీ ప్రాసెస్ మీరు చేసి మీరు చూస్తున్నారు. అల్టిమేట్ ఏంటంటే చెరువు కింద ఉన్న ఏ రైతులకు కూడా రూపాయి ఇవ్వకుండా మనం చేయొద్దనే లైన్ మనం లేదు. ఇప్పుడున్న మీరు గవర్నమెంట్ వాల్యూ గవర్నమెంట్ అండ్ ఇప్పుడున్న ప్రైవేట్ వాల్యూ తీసుకొని చేయమని చెప్తున్నారు. ఇంకా టౌన్ లో ఉంది ఇస్తారు, మీకు ఇస్తారు. వెంకట సార్ మీరు ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది మేడం. లేదు ఇప్పుడు చెప్పక ఇక ఎట్లా సార్ చెప్తే ఇది ఎటు పోతుంది ప్రైవేట్ అయితే చెప్పకండి. మళ్ళీ ఇంకా మీటింగ్ పెడతాం మేడం, సపరేట్ పెడతా, సపరేట్ విజిట్ ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ ఇక్కడ
ఎలక్ట్రికల్ ఎస్పీడీసీ కానీ మరి మీకు ప్రాబ్లం ఉందా పేమెంట్ మేడం మన ఆలోచన ఏంటంటే ఇది ఇప్పుడు కమిషనర్ మున్సిపాలిటీ అండ్ వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళతో రేపు జాయింట్ మీటింగ్ వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోండి. పెట్టుకోండి ఆ రోడ్ స్ట్రెచ్ కూడా చెప్పి ఇంకోటి ఏం చెప్తారు అంటే ప్రాజెక్ట్ మా మీద ఇప్పుడు కొంచెం సమస్యలు ఉంది సార్. అది ఈ చెట్లు ఇవి పోతేనే ఒకసారి డైవర్ట్ ఇక అంతేగా అదే ఇప్పుడు చెప్పారు కదా ఈ పని చూసుకోండి రేపు వాళ్ళ దగ్గర కూర్చోండి మీరు కూడా ఫారెస్ట్ లో చెప్పండి